మీరెన్ని నాటకాలు వేసినా, ఎన్ని కుట్రలు పనినా, రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానళ్లు కలిసి వచ్చినా జగనన్న ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పి రోజు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అనిల్ బ్రో నీకు అంత ఆవేశం? అంత ఆవేశం దేనికి చెప్పు? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎవ్వరూ పీకలేరు. అరే మాకు జగన్మోహన్ రెడ్డి ఇంటికితో ఏం పని అయ్యా? జగన్మోహన్ రెడ్డి వెంట్రుకలతోటి మాకేం పని? రాష్ట్ర ప్రజలకు ఏం అవసరం? ఏం చేసుకోవాలి వాటిని? ఇప్పుడు నువ్వేం చేసుకుంటావు చెప్పు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి నిజంగా పీకి నీకు ఇచ్చాడే అనుకో, ఏం చేసుకుంటావు? ఎంతసేపు ఇంటికి పీక్కోవడమేనా? ఎందుకంత ఆవేశపడిపోతావు? అంత ఆవేశంగా చెప్పకపోతే చెప్పలేవా? ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా టపక్కన పోతాడేమో రా బాబు అనిపిస్తుంది. గొంతు దించేసుకుంటావు, అరిసేస్తావు, పెద్ద పెద్ద కేకలేస్తావు. ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ పరంగా చెప్తాడేమో అనుకుంటే అది లేదు. ఆ గావు కేకలకి, ఆ బేదరుపులకి, ఆ పిచ్చి కేకలకి, ఆ లేదా కింద ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద కేకలేసాడు. అక్కడ నువ్వు అడుతున్నావు తెలుస్తలేదు, వాళ్ళు అడుతున్నారో తెలుస్తలేదు. ఎందుకు అరిసేసుకుంటే ఏమవుతుందో చెప్పు? మాట్లాడితే ఎదవశాలని అంటాడు. మరి సాక్షి మిగతా టీవీ నేను ఎన్టీవీ ఇవన్నీ ఏమనుకోవాలి? మరి మాకు అర్థం కావట్లా, వాటినే అనాలి అన్న. ప్రతి ఒక్కరిని వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పోతే నిన్నేమనాలి? ఇంకా నిన్ను కూడా ఏదైనా జంతువుతో పోల్చాలి ఇంకా. అంటే మన ఆకారం అలా ఉంటుంది కాబట్టి నిన్ను కూడా చక్కగా ఏదైనా జంతువుతో పోల్చేస్తే అయిపోద్ది. మాట్లాడితే 24లో మేమే వచ్చేస్తాం, ఎరగదీసేసాము. మీరు 5 ఏళ్ళు ఏం పీకర్ చెప్తే సరిపోతుంది, అది గొప్పే. ఇంకా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పీకేమయ్యా అని చెప్పేసాను. నేను ఇరిగేషన్ మంత్రిని చేస్తే బొచ్చు 3 ఏళ్ళు మంత్రిగా చేసి ఏనా బొచ్చు చెప్పలేక అయిపోయిన తర్వాత కూడా నేను పీకి పడేసిన తర్వాత ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నేను మంత్రిని కాదు అంబటి రాంబాబు మంత్రి ఇలా ఆయన అడగనని చెప్పి తప్పించేసుకున్నావు. అంటే నువ్వు చేసిన శాఖ గురించి కూడా నీకు అవగాహన లేదు, నువ్వు మాట్లాడుతావు. పైగా నారా లోకేష్ గారిని అడిగెళ్ళి, అయ్యా గతంలో మీరు 3 శాఖలకు మంత్రిగా చేశారు కదా, ఇప్పుడు చెప్పండి అని చెప్పేసి నీలా లేక సమాధానం చెప్పడైనా. ఇప్పుడు మేము అధికారంలో లేవనో, లేదంటే నేను ఇప్పుడు ఆ శాఖకు నేను మంత్రిని కాదనో ఇలాంటి సమాధానాలు చెప్పడైనా. ఆయన చేసింది క్లియర్గా చెప్తాడు, అలాగే నువ్వు చేసింది ఏదైనా ఉంటే చెప్తాడు అక్కడ. మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకైక బీసీ మంత్రి నేనే నెల్లూరు జిల్లా నుంచి పీకింది ఏంటో, మన మంత్రిగా చేసి వదిలించింది ఏంటన్నా చెప్పాలి కదా. మన ప్రాజెక్టులను దబరగిలితో పోల్చాం అంతేనా? అంతకుమించి చేసింది ఏమైనా ఉందా? గావు కేకలు వేస్తున్నాడు అట్టుకుని వచ్చేసి మైకి త్వరగానే గావు కేకలు వేసేయాలా, పులి కేకలు, గావు కేకలు పెద్ద పెద్దగా అరిసేయాలా, కేకలు వేసేయాలా, రంగులు వేసేయాలా. నువ్వేం చెప్తున్నా కూడా అర్థం కాకుండా చేశారు అంతే. ఇలా లాస్ట్లో డైలాగ్ కొట్టేయాలి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎవడ పేకలాడు. రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోసమా? ఆ ఇంటికైనా బంగారమా? కాబట్టి ఏంటంటే ఈ ఎంటికలు, ఈ బొచ్చు గురించి, ఎంటికల గురించి కొద్దిగా తగ్గించి పరిపాలనా విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పీకి పొడిచింది ఏదైనా ఉంటే అది చెప్పే ప్రయత్నం చేయండి. 24లో మీరే వచ్చేస్తారా? ఈ గావు కేకలు ఇంకోటి వేసుకునేంతనే ఉపయోగం ఏమీ లేదు. మీరు ఏమాత్రం రాష్ట్రానికి పీకి పొడిచారో అందరికీ తెలిసిందే. పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఉన్న రాజధాని లేదు, పోలవరం సంకటం చేశాడు. ఇలా అన్ని చెప్పుకుంటే పోతే 100 వస్తాయి. వాటి గురించి చెప్పండి. నెలలోనూ వాళ్ళ జీతాలు ఇచ్చేస్తున్నాం కదా, మేము పింఛన్లు ఇచ్చేస్తున్నాం కదా. ఈ పింఛన్లు మీరు వచ్చి కొత్తగా పెట్టారు ఏమైనా వచ్చి మీరు? గత ప్రభుత్వాలు ఇవ్వలేదా? లేదంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదా? దానికి మళ్ళీ అదనంగా మీరు ఒక వ్యవస్థను పెట్టుకొని మళ్ళీ దానికి మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్క నెలకు 5,000 జీతాలు ఇచ్చుకోవాలా? దేనికోసం అంతా? ఇంకా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా పింఛన్ వ్యవస్థ, అదో పింఛన్ అనేది లేనట్టు, మన ఒక్క రాష్ట్రంలోనే పింఛన్ పెట్టినట్టు, పింఛన్ ఇస్తున్నట్టు. ఒకటి తరగతి పొద్దున్న 5 గంటలకు ఇచ్చేస్తున్నాగా పింఛను. గత ప్రభుత్వాలు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వట్లేదు వేరే రాష్ట్రాల ప్రభుత్వాలు. అది కూడా గొప్పే, అది కూడా మేలే. అనేక సందర్భాల్లో మీరే చెప్పారు వాలంటీర్లు అందరూ కూడా 90% వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసాను. మీ కార్యకర్తలకి మీరు నెల ప్రజల సొమ్ము అప్పరంగా దోచిపెడుతున్నారు, 5,000 రూపాయలు చొప్పున. అంత మించి రైతీసింది ఏమీ లేదు ఇక్కడ. ఎవడు మాట్లాడినా, ఎవడు సభ పెట్టి మాట్లాడినా ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి మేము నెలలో పింఛన్ ఇచ్చేస్తున్నాం టైంకి, ఇంతే. అలా అదే పింఛన్ గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, ఈ ప్రస్తుత ప్రభుత్వాలు వేరే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా అదే పింఛన్ నెలలో అదే తారీఖున ఇస్తున్నారు కదా. మరి వాళ్ళకు వాలంటీర్ వ్యవస్థ లేదే, నెల అంత ఖర్చు అవ్వట్లేదు కదా. అదంతా ప్రజాధనమే కదన్న. దీని గురించి మనం మాట్లాడడం. మీరు గొర్రెలని చెప్పేసి మాకు తెలుసు. మీరేమనుకుంటున్నారంటే మనం గొర్రెలం కాబట్టి జనం కూడా గొర్రెలని చెప్పేసి మీరు అనుకోవద్దు. జనాలకు అన్నీ తెలుసు.